మన రాష్ట్రంలో మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వైఫల్యాన్ని ప్రజలకి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు ఇచ్చాపురంలో భారీ ఎత్తున జనాలు మొత్తం నలుమూలల అన్ని మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఆయన కరోనాని ధీటుగా ఎదుర్కొని ఎన్నో సంక్షేమాలు ఇచ్చిన టైంకి డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లలోనే వెళ్ళిపోయే విధంగా ఆయన పరిపాలించారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కోసం ఎన్నో మోసపూరిత మాటలు అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో మరి చూసినట్టయితే ముందు విద్యార్థులకి చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి స్టూడెంట్స్ కి అయితే ఒక ఫీజు రియంబర్స్మెంట్ నుంచి వాళ్ళకి ఒక వసతి దీవెన కానీ విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా తల్లికి వందనం అని చెప్పి ఈ రోజుకి ఇవ్వలేదు. పుస్తకాలు ఇవ్వలేదు, స్కూల్లో యూనిఫాములు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినప్పటికీ ఎంత ప్లాంట్ గా చేశారంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే పిల్లలందరికీ కూడా బుక్స్, యూనిఫామ్స్, షూస్ అన్ని రెడీ చేసి పెట్టారు. మరి వీళ్ళు వచ్చినాగానే ఆ స్టిక్కర్స్ పీకేసి పంచారు. ఇది అందరికీ తెలుసు. ఎంత ప్లాంట్ గా పరిపాలించారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన ఒక కులం లేదు, వర్గం లేదు, రాజకీయం లేకుండా అందరికీ కూడా సంక్షేమం అందే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా ఒక యాప్ను కూడా తీసుకొచ్చి, దిశ యాప్ని తీసుకొచ్చి రక్షించారు. సురక్షితంగా చూసుకున్నారు, స్వేచ్ఛనిచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మహిళలకైతే ఎటువంటి రక్షణ లేదు. ఎంతో మందిని మనం చూస్తున్నాము. చాలా కార్యకర్తలు కూడా కొట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మహిళలకి రక్షణ లేదు, విద్యార్థులకి ఎలాంటి ఆసరా లేదు. మరి ఇంకా చూసుకుంటే వైద్యంలో కూడా ఎలాంటి ఆరోగ్యశ్రీ కానీ ఎలాంటి కూడా వర్తించడం లేదు. మరి రైతన్నలు చూస్తే వాళ్ళకి ఎక్కడా కూడా యూరియా లేదు. ఒక కొనుగోలు చేద్దామన్నా వాళ్ళకి ఎక్కడా కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమానికి మరి కూడా అందరూ వచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్తారు.